కర్ణాటక సీఎం పోస్ట్ వార్ క్లైమాక్స్ చేరింది. మాటకున్న శక్తి ప్రపంచంలోనే అత్యంత గొప్పదని, వాగ్దానం నిలబెట్టుకోవడం అతిపెద్ద చర్యని డీకే శివకుమార్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. హైకమాండ్ కు డీకే పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారనే టాక్ కూడా వినిపిస్తోంది. అటు సిద్దరామయ్య మాత్రం హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటూ కూల్ గా తన పని తాను చేసుకుపోతున్నారు. అబుదాబిలో ఉన్న సోనియా రాగానే కర్ణాటక సస్పెన్స్ కు తెరపడుతుందని చెప్తున్నారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, కర్ణాటకలో ముఖ్యమంత్రి సీట్ పంచాయతీ క్లైమాక్స్ కు చేరిందనుకోవచ్చు. క్లైమాక్స్ అది డైరెక్ట్ గా కొట్లాడేసుకుంటున్నారు సోషల్ మీడియాలో, సిద్దరామయ్య వర్సెస్ శివకుమార్. ఇప్పుడు నిన్నటి వరకు ఏమో మార్పు ఊహాగానాలు అది ఇది అన్నారు కదా. ఇవాళ పొద్దున డీకే శివకుమార్ ఒక ట్వీట్ చేశారు. అదేం చేశారంటే, వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్. అంటే మాట ఏదైతే ఉందో, మాట గొప్పతనం ప్రపంచం గొప్పతనం. వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్. ద బిగ్గెస్ట్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్ వాస్ టు కీప్ వన్స్ వర్డ్. అంటే ప్రపంచంలో అతి గొప్ప విషయం ఏంటంటే మాట నిలబెట్టుకోవడం అని చెప్పారు. ఎందుకు మాట నిలబెట్టుకోవడం అని చెప్తూ ఇంకా బీ ఇట్ ఎ జడ్జ్, అంటే మీరు జడ్జిగా ఉండండి. ప్రెసిడెంట్ ఆర్ ఎనీవన్ ఎల్స్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఎవ్రీ వన్ హ్యాస్ టు వాక్ ద టాక్. వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్. అంటే ఒక మాట సింపుల్గా, ప్రపంచంలో ఎవరైనా సరే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఇవాళ ఉదయం 8:30 గంటల ప్రాంతాల్లో డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. ఎందుకు ఈ ట్వీట్ చేశారంటే, సిద్దరామయ్య 2023 మేలో కర్ణాటకలో ఎవరు ముఖ్యమంత్రి చేయాలన్నప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గర సిద్దరామయ్య 2.5 సంవత్సరాలకు ఒప్పుకున్నారు ముఖ్యమంత్రి పదవి. 2.5 సంవత్సరాలు, మొదటి 2.5 సంవత్సరాలు సిద్దరామయ్య, తర్వాత 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ అని ఒప్పుకున్నారు. సో ఇండైరెక్ట్ గా డీకే శివకుమార్ అని చెప్తున్నారంటే, మీరు మాట ఇచ్చారు 2.5 సంవత్సరాలు చేస్తా అని చెప్పి, ఇప్పుడేమో పదవి వీడనంటున్నారని ఆయనకు చురకలేశారు. దీనికి సాయంత్రం 6:30 గంటలకి సిద్దరామయ్య కౌంటర్ ఇచ్చారు. అదేమన్నారంటే, అవర్ వర్డ్ టు కర్ణాటక ఈజ్ నాట్ ఎ స్లోగన్, ఇట్ మీన్స్ ద వరల్డ్ టు అస్. సేమ్ అదే వర్డ్ వరల్డ్, మాట ప్రపంచం, అదే వర్డ్స్ తో కొట్టి ఏం చెప్పారంటే, ఏ వర్డ్ ఈజ్ నాట్ పవర్ అన్లెస్ ఇట్ బెటర్స్ ద వరల్డ్ ఫర్ ద పీపుల్. అంటే మాట ప్రజలకు సంబంధించిన ప్రపంచాన్ని బెటర్ చేస్తేనే వర్డ్ గొప్పతనం ఉంటుంది అని చెప్తూ, కర్ణాటకలో 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేశాం. గతంలో నేను 2013 నుంచి 2018 వరకు సిద్దరామయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 165 హామీలు ఇస్తే 157 ఇంప్లిమెంట్ చేశాను. 593 హామీలు ఈసారి ఇస్తే 243 ఇంప్లిమెంట్ చేశాను. మిగతాయి కూడా ఫుల్ఫిల్ చేస్తాను. నాకు మ్యాండేట్ ఇచ్చింది ప్రజలు. ద మ్యాండేట్ గివెన్ బై ద పీపుల్ ఆఫ్ కర్ణాటక ఈజ్ నాట్ ఎ మూమెంట్ బట్ ఏ రెస్పాన్సిబిలిటీ దట్ లాస్ట్ 5 full years. అంటే నాకు కర్ణాటక ప్రజలు ఇచ్చిన మ్యాండేటు ఏదో కొద్ది రోజులు కాదు, ఒక నిమిషం కోసం కాదు, బట్ ఏ రెస్పాన్సిబిలిటీ దట్ లాస్ట్ 5 full years. 5 సంవత్సరాల పాటు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు అని చెప్పారు. అంటే 2.5 సంవత్సరాలకు నన్ను వైదొలగమని చెప్పలేదు, 5 సంవత్సరాలు ఉంటా అని చెప్పారు. ద కాంగ్రెస్ పార్టీ ఇన్క్లూడింగ్ మీ ఈజ్ వాకింగ్ ద టాక్ ఆఫ్ ఫర్ అవర్ పీపుల్ విత్ కంపాషన్, కన్సిస్టెన్సీ అండ్ కరేజ్. అవర్ వర్డ్ టు కర్ణాటక ఈజ్ నాట్ ఎ స్లోగన్, ఇట్ మీన్స్ ద వరల్డ్ టు అస్. సో వరల్డ్ ఈ 2 పదాలని పొద్దున డీకే శివకుమార్ యూజ్ చేస్తే, అదే పదాన్ని మళ్ళీ సిద్దరామయ్య యూజ్ చేస్తూ ఆయన క్లారిటీగా చెప్పేశారు, ఇంకా నేను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగను, నాకు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు, నేను 5 సంవత్సరాలు ఉంటాను. మాట నిలబెట్టుకోవడం కంటే ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యం. ప్రజలకిచ్చిన మాట, నేను గతంలో 165 ప్రామిస్లు మొదటి 5 సంవత్సరాలు ఇస్తే 165 హామీలు ఇస్తూ 157 చేశాను. ఈసారి 593లో ఇప్పటికే 243 కంప్లీట్ అయినాయి, మిగతా అన్ని కూడా కంప్లీట్ చేస్తా, నాకు 5 సంవత్సరాలు ఇచ్చారని చెప్పారు. సో ఓపెన్ గా ఇట్లా సోషల్ మీడియాలో పెట్టి కొట్టుకుంటున్నారు. మే 20, 2023లో అగ్రిమెంట్ కుదిరిన మాట వాస్తవమే, కానీ రాజకీయ నాయకుడు ఎవరిని అధికారాన్ని వదులుకుంటాడా? మాట మీద నిలబడి ఉండేవాడు అంటే రాజకీయ నాయకుడు కాదంటారు కదా. సో సిద్దరామయ్య ఉద్దేశం ఏంది? ఆయనకు నిజానికి 2023లో చీఫ్ మినిస్టర్ డీకే శివకుమారే పిసిసి అధ్యక్షుడు, ఆయన ఫైనాన్స్ చేసుకున్నారు, ఖర్చు పెట్టుకున్నారు. కానీ ప్రజల్లో కానీ బలం కానీ ఎమ్మెల్యేల బలం సిద్దరామయ్యకు ఉంది. సిద్దరామయ్య ఇస్ మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ కర్ణాటక. డబ్బులు డీకే శివకుమార్ దగ్గర ఉన్నాయి, ప్రజల బలం సిద్దరామయ్య దగ్గర ఉంది. అందుకనే ఎమ్మెల్యేల బలం సిద్దరామయ్య దగ్గర ఉంది. సిద్దరామయ్య ఫేస్ తో వెళ్లారు ఎలక్షన్స్. అందుకనే కాంగ్రెస్ హైకమాండ్కి ఇష్టం లేదు, రాహుల్ గాంధీ సోనియా గాంధీకి సిద్దరామయ్య అంటే ఇష్టం లేదు.
ఆయన జేడీఎస్ నుంచి వచ్చారు, మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి కాదు. కానీ కర్ణాటక ప్రజలు సిద్ధరామయ్యని ఇష్టపడతారు. హైకమాండ్ మొండితరంగా వెళ్తే ఏం జరుగుతుంది? అమరీందర్ సింగ్ ను కాదంటే పంజాబ్ లో ఏం జరిగింది? అట్లా జరిగింది. సీఎం మార్పు విషయంలో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అయింది. సిద్ధరామయ్య అల్టిమేట్ హైకమాండ్ సపోర్ట్ ఎవరికి? ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కర్ణాటక ఇప్పుడు జాతీయ ఏఐసిసి అధ్యక్షుడు కూడా కర్ణాటక నుంచి మల్లికార్జున ఖర్గే. ఆయన 2013లో ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటే అప్పుడు ఎమ్మెల్యేల పోలు పెట్టారు. జనరల్ గా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా అధ్యక్షులు డిసైడ్ చేస్తారు. సిఎల్పి తీర్మానం చేసి 1 వర్డ్ రిజల్యూషన్ ఏంటంటే కాంగ్రెస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తాడని తీర్మానం పంపిస్తారు. సిఎల్పి మీటింగ్ లో ఒపీనియన్ తీసుకుని అక్కడే డిక్లేర్ చేయరు. అప్పుడు కానీ విచిత్రంగా అప్పుడు సోనియా గాంధీ పోలింగ్ పెట్టింది. సిద్ధరామయ్య వర్సెస్ మల్లికార్జున ఎమ్మెల్యేలు చూస్తే మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య కోటేశారు. సో మల్లికార్జున ఖర్గే అప్పుడు కాలేదు. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు ఉన్నారు. ఆయనకు సిద్ధరామయ్య అంటే ఇష్టం లేదు, కానీ ఆయన కొడుకుని చేయాలి. ప్రియాంక ఖర్గేను ముఖ్యమంత్రి చేయాలని ఆయనకు ఉంది. అందుకని ఆయన పరమేశ్వరరావు తర్వాత మిగతా వాళ్ళకి లేపుతున్నారు. ఇప్పుడు సిద్ధరామయ్య గనక ఒకసారి సెటిల్ అయితే 5 సంవత్సరాలు ఉంటే మళ్ళీ అవకాశం వస్తుందా లేదా అని భావించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీనిలో ఎవరిది తప్పు పెట్టలేం. సిద్ధరామయ్యకు ప్రజల మద్దతు ఉంది. డీకే శివకుమార్ ఏమో పాపం కష్టపడ్డాడు, సిబిఐ ఈడీ కేసులు ఎదుర్కొన్నాడు, ఆయన జైల్లో ఉన్నాడు. బీజేపీ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా సరే ఆయన పార్టీ మారలా. అండ్ సిద్ధరామయ్య కంప్లీట్ కాంగ్రెస్ కాదు, ఆయనకు హిందుత్వ ఐడియాలజీ ఉంది. ధర్మస్థల మీద గొడవ జరిగితే ఫస్ట్ నోరు విప్పింది డీకే శివకుమార్. ధర్మస్థల మీద అనవసరంగా నిందలు ఇస్తున్నారని చెప్పి ఆర్ఎస్ఎస్ గీతమైన నమస్తే సదా వత్సలే మాతృభూమిని అసెంబ్లీలో వాడారు. సో సాఫ్ట్ హిందుత్వ డీకే శివకుమార్. కానీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి డీకే శివకుమార్ అంటే ఇష్టం. ఎందుకంటే కష్టకాలంలో ఆ పార్టీకి నిలబడ్డారు. కష్టకాలంలో ఇప్పుడు కర్ణాటక హైకమాండ్ కు ఫండింగ్ చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువ సిద్ధరామయ్యకు ఉంది. ఇక్కడ కూడా చీలిపోయింది. ఇప్పుడు 2 వర్గాలు, లింగాయతులు బీజేపీకి సపోర్ట్ ఉంటారు. ఒక్కలిగా ఎప్పుడు జేడీఎస్ కు ఉండేవాళ్ళు డీకే శివకుమార్ వల్ల ఒక్కలిగా కాంగ్రెస్ కు వచ్చారు. ఇంతకుముందు ఎస్ఎం కృష్ణ ఒక్కలిగా సామాజిక వర్గమే. సో ఒక్కలిగాలు ఏమంటున్నారు? మా నాయకుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి ఇవ్వకపోతే కాంగ్రెస్ సంగతి చూస్తూ ఉంటారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తే మేము సంగతి చూస్తామని బీసీలు అంటున్నారు. సిద్ధరామయ్య బీసీ, కురుబా కమ్యూనిటీ. కురుబా అంటే గొర్రెల కాపర్లు. 13% ఉంటుంది కర్ణాటకలో సిద్ధరామయ్య కమ్యూనిటీ పాపులేషన్. సింగిల్ క్యాస్ట్ 12 నుంచి 13% ఉంటారు. మన దగ్గర యాదవ్, కురుమలు అంటారు కదా, అక్కడ కురుబా కమ్యూనిటీ 12-13% ఉంటారు. ఒక్కలిగాలు కూడా 12-13% ఉంటారు. కానీ వాళ్ళు ఇంకా డామినెంట్ ఫోర్స్. అంటే దేవగౌడ, కుమారస్వామి వాళ్ళ కమ్యూనిటీ. సౌత్ మైసూర్ రీజన్ 60 సీట్లు కూడా ఒక్కలిగా డామినేషన్. సో 2 బలమైన క్యాస్ట్లే. సిద్ధరామయ్యని దించితే మీ సంగతి చెప్తామని కాంగ్రెస్ హైకమాండ్ బీసీలు చెప్తున్నాయి. డీకే శివకుమార్ కు పదవి ఇవ్వకపోతే మీ సంగతి చెప్తామని ఒక్కలిగాలు అంటున్నాయి. ఇక ఇప్పుడు దీన్ని ఏదో ఒక విధంగా రిజాల్వ్ చేయకపోతే, ఏదో ఒక దీన్ని సాధించకపోతే రోజు ఇక బీజేపీ తిడుతుంది. వీళ్ళు పదవి గురించే కొట్లాడుకుంటారు, ప్రజల గురించి కాదని వీళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ అన్పాపులర్ అయిపోయింది. మొన్న 28 పార్లమెంట్ సీట్లో 19 మాత్రమే వచ్చాయి. సో హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి. సోనియా గాంధీ అబుదాబిలో ఉన్నారట. ఆమె రిటర్న్ వచ్చిన తర్వాత ఇక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చేసి కలిసి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకుంటేనే ఇది వచ్చే అవకాశం ఉంది. సో అందుకనే చూద్దాం ఏం జరుగుతుందో. నాకు తెలిసి ఏంటంటే మరి సిద్ధరామయ్యను దించినా ప్రాబ్లం, దించకుంటే ప్రాబ్లం. దించితే సిద్ధరామయ్యకి సపోర్ట్గా ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తారో తెలియదు. ఆల్రెడీ కుమారస్వామి ప్రభుత్వాన్ని వడగొట్టింది సిద్ధరామయ్యనే. అప్పుడు తన వర్గీయులందరినీ బీజేపీలో పంపించేసి ప్రభుత్వం వడగొట్టాడు. ఎందుకంటే కుమారస్వామికి సిద్ధరామయ్యకి అసలు పడదు. అదే పార్టీ నుంచి వచ్చాడు, బద్ధశత్రువు. ఆయన కుమారస్వామి ఎక్కువ కాలం చీఫ్ మినిస్టర్ ఉంటే తను చీఫ్ మినిస్టర్ కాదు, బీజేపీ 2 ఏళ్ళు రూల్ చేస్తే వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చి మళ్ళీ నేను గెలుస్తానని అనుకున్నాడు. అట్లే వచ్చింది. ఎందుకంటే కర్ణాటకలో కూడా గవర్నమెంట్ మారుతూ వస్తుంది ప్రతిసారి. అట్లా కంటిన్యూస్ గా గవర్నమెంట్ ఒకళ్ళే రావట్లేదు. ఒక ఎస్ఎం కృష్ణ దానికి ఎగ్జామ్షన్. బట్ 2008 నుంచి గవర్నమెంట్ మారుతూ షఫల్ అవుతూ వస్తుంది. సో డీకే శివకుమార్ సంబంధించి ఆయన నాకు మాట ఇచ్చారు, కట్టుబడి ఉండాలని ఆయన అంటున్నాడు. సో ఏదో ఒకటి రిజాల్వ్ అయితే చేయాలి. బహుశా 3-4 రోజుల్లో నిర్ణయం వస్తుంది. ఏదో ఒకటి చెప్తారు. ఇంకా సిద్ధరామయ్యనే చీఫ్ మినిస్టర్ లేదా డీకే శివకుమారే. అయితే దిగుమంటే సిద్ధరామయ్య దిగుతాడా లేకపోతే గొడవ వేస్తాడా, రచ్చరచ్చ చేసి దిగుతాడా లేకపోతే హైకమాండ్ మాట వింటాడా, అదే చూడాలి. హైకమాండ్ మాట ఫైనల్ అని చెప్తున్నాడు కదా సిద్ధరామయ్య. హైకమాండ్ మాట ఫైనల్ అని ఎక్కడ అనలే, వాదిస్తున్నాడు కదా.
వాదిస్తున్నాడు కదా, నాకు 5 సంవత్సరాలు ఇచ్చారు మాండేట్ అని చెప్తున్నాడు కదా. హైకమాండ్ మాట ఫైనల్ అయితే ముందు అగ్రిమెంట్ జరిగిన మాట వాస్తవం, 2.5 సంవత్సరాలని. రణదీప్ సింగ్ సుర్జేవాలా కర్ణాటక ఇన్ఛార్జ్ ఉండే, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మధ్య అప్పుడు ఒప్పుకున్నాడు. కానీ పదవి నుంచి దిగిపోమంటే ఎవరు దిగుతారు? దిగరు కదా, ఏదో కారణం చెప్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. అదే విషయాన్ని గుర్తు చేశాడు శివకుమార్. వర్డ్ ఈజ్ వరల్డ్ అని, వర్డ్ ఈజ్ వరల్డ్, మాట నిలబెట్టుకోవాలని చెప్పాడు.